దేవుని ఎలాగినటువంటి అంటే అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే విదేశీ స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. అంటే పరదేశీయులు అంటే విదేశీ స్త్రీలు అంటే ఇజ్రాయిల్ కాదు వాళ్ళు. ఇజ్రాయిల్ కాని వాళ్ళందరూ కూడా అన్యులే. సున్నతి లేని వారందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారం అన్యులు, దేవుని పిల్లలు కాదాళ్ళు. దేవుడు ప్రత్యేకించిన జనాంగం కాదాళ్ళు. వేరుపరిచిన వారు, వీరు ప్రత్యేకింపడిన వారు, వీరు పరిశుద్ధంగా జీవించాలి, వేరై ఉండాలి. వాళ్ళకి వేరుగా వాళ్ళతో ఒకవేళ ఉన్నా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వేరై ఉండాలి, సెపరేట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఏం చేశారు? వారు పరిశుద్ధతని వదిలేసుకున్నారు, అపవిత్రం చేసుకున్నారు. వాళ్ళతో దేవుడు ఖరాఖండిగా చెప్పాడు. చూడండి ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము చూడండి ఏం చెప్పాడు ధర్మశాస్త్రంలో, క్లియర్ కట్ గా చెప్పాడు. చూడండి 7వ అధ్యాయం మాత్రం నుంచి చదువుతాం. చూడండి ఒకసారి, మీకు జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాడు. నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన, చూడండి అంటే వీళ్ళు కొద్దిమందే కానీ అక్కడ ఉన్న వాళ్ళు అన్ని విషయాల్లో సంఖ్యలో పెద్ద, బాహుబలంలో చాలా బలిష్ఠులు, నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు 7 జన్మలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో, ఇక్కడి నుంచి చూడండి 3వ వచనం నుంచి, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. ఒకవేళ మళ్ళిస్తే అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. సరే అర్థమైందా? ఏం చెప్పాడు ధర్మశాస్త్రంలో? ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, నువ్వు స్వతంత్రించుకొని పోయే దేశంలో ఉన్న వారిని నువ్వు వీయమంతకూడదు. ఒకవేళ వీయమంతే వారు వీయమంతుకున్న వాళ్ళు, ఒకవేళ అక్కడ అన్యస్త్రీ ఇజ్రాయిల్ చేసుకుంది అనుకోండి, అన్యస్త్రీని బట్టి మనసు మార్చి అటువైపు తిప్పుతుంది. ఒకవేళ అన్యుడైనటువంటి వాడిని దేవుని కుమార్తె అయినటువంటి, దేవుని బిడ్డ అయినటువంటి ఆడబిడ్డ ఎవరైనా ఒకవేళ అన్య పురుషుని వివాహం చేసుకుంటే ఆడిని బట్టి, ఆ పురుషుని బట్టి దేవుని బట్టి ఏమవుద్ది? అపవిత్రం అయిపోద్ది.